అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయ శాఖలో సాంకేతిక విప్లవం రాబోతోంది. రైతు సంక్షేమ పథకాల అమలులో డిజిటల్ టెక్నాలజీ చాలా కీలకంగా మారబోతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్నటువంటి భూములను మ్యాపింగ్ చేయాలని ఆలోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రధానంగా రైతు భరోసా, రైతు సంక్షేమం, పంట బీమా, పంట ఆరోగ్యం, పంట నష్టం, లబ్ధిదారుల గుర్తింపు వంటి అనేక అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తే ఖచ్చితంగా పథకాల అమలులో స్పష్టత, లబ్ధిదారుల గుర్తింపు కూడా సులభతరం అవుతుందని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నటువంటి రూపొందించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశంలో ప్రత్యేకంగా తిలకించారు. ఏ కంపెనీలు ఏ విధంగా టెక్నాలజీని వినియోగించుకొని వ్యవసాయ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయో ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులను రిఫర్ చేయబోతున్నారు ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేబినెట్ సబ్ కమిటీకి, సాంకేతిక కమిటీకి సదరు ప్రాజెక్టు ఫైల్స్ను పంపించి ప్రభుత్వం ఆమోదిస్తే ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ శాఖలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించిన అంశంలో చాలా పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చ జరుగుతుంది. రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపు ఏ విధంగా ప్రభుత్వం చేస్తుందన్న చర్చ ప్రతి ఒక్క అంశంగా ఎజెండాగానే చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా సాగు చేస్తున్నటువంటి భూములకే రైతు భరోసా సాయం అందిస్తామని స్పష్టం చేసింది. రైతు భరోసా కింద ఇచ్చినటువంటి ఆ లబ్ధినంతా కూడా అర్హులైనటువంటి రైతులకే అందించాలని ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసినటువంటి భూములను గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో పూర్తిగా శాటిలైట్ మ్యాప్లను కూడా రూపొందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా పథకం స్పష్టంగా అర్హులకు మాత్రమే లబ్ధి చేరే విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు కూడా చేసుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఈ అంశంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేగవంతంగా చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవాలి. మరికొద్ది రోజుల్లోనే వ్యవసాయ శాఖలో కీలకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కేవలం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతోనే ఇప్పటివరకు రైతు భరోసాను అందించడం కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎంతవరకు పంట వేశారు, ఆ పంట నష్టం ఎంత వాటిల్లింది, పంట చీడ పురుగులు పట్టినప్పుడు కావచ్చు, ఇతరత్ర పంట ప్రమాదానికి చేరినప్పుడు గుర్తించాల్సినటువంటి అంశాల్లో కేవలం మాన్యువల్గానే అధికారుల సహకారంతో మాత్రమే జరిగేది. కానీ ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిజిటల్ పరిజ్ఞానం తోడైతే కనుక ముందస్తుగానే పంట నష్టపోయే సూచనలు కావచ్చు ముందస్తుగానే గ్రహించవచ్చు. పంట ఎన్ని ఎకరాల్లో సాగులో ఉంది, పంట ఆరోగ్యంగా ఉందా, పంట బీమా ఏ విధంగా చెల్లించాల్సి వస్తే ఏ విధంగా ఎన్ని ఎకరాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎంత నష్టం వాటిల్లింది అనే అనేక అంశాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిజిటల్ టెక్నాలజీ చాలా కీలకంగా మారబోతోంది. ఇదే వీడియోస్ నారాయణరావుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.